వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్బి టీవీ. ఆల్రెడీ తమ్మునేల్లో చూసే ఉంటారు. మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం హన్మకొండకి. 1 డే ఉన్నాం అక్కడ. 1 డేలో ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది వీడియోలో చూపిస్తా. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మా వదిన ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ మా వదిన అయితే వంట చేస్తుంది. కర్రీ వచ్చేసి మటన్ కర్రీ, బగారా రైస్. ఆడపడుచు వచ్చిందంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా, మరి మీరేమంటారు? వంట అయితే అయిపోయిందిగా, మేమిద్దరం కూర్చొని పెట్టుకొని తింటున్నాం. మా అన్నయ్య మా ఆయన తర్వాత తింటా అన్నారు, కానీ కర్రీ టేస్ట్ అయితే అదరగొట్టింది. 100కి 1000 ఇయ్యొచ్చు. తినడం అయిపోయింది, మరి ఆ తిన్నది అరగాలి కదా. ఇక కొంచెం అలా నేను పాంటా తాగుతూ, మా వదిన థమ్స్అప్ తాగుతూ బయటికి వచ్చి మాట్లాడుకుంటూ వాకింగ్ చేసాం. కొద్దిసేపు అలా వాకింగ్ చేసిన తర్వాత వెళ్ళి పడుకున్నాం. ప్రొద్దున లేవడమే లేచాం. మా వాళ్ళేమో బయటికి వెళ్దాం అన్నారు. ఇక బయటికి వెళ్ళడం అంటే తెలిసిందే కదా, మంచిగా రెడీ అయి ఉన్నాం. మరి రెడీ అయ్యామంటే పక్కా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాల్సిందే కదా. ఇక మేమైతే అందరం అలా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ ఫేమస్ ప్లేసెస్ ని చూడాలి కదా, మరి అవునా కదా చెప్పండి. మరి మన వరంగల్లో ఫేమస్ ప్లేసెస్ అంటే ఏంటి? అబ్బో చాలానే ఉన్నాయిలేండి. మేమైతే ఇప్పుడు వరంగల్లో ఫేమస్ ప్లేసెస్లలో ఒకటైన భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లోపలికి వెళ్దాం పదండి. వచ్చేటప్పుడే అమ్మవారికి గాజులు, పూలు, కొబ్బరికాయ దారిలో ఉంటే నేను గుడికి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఏమో నా మ్యారేజ్ కాకముందు వచ్చిన, మళ్ళీ 3 years కి ఇప్పుడు వచ్చిన. మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. మళ్ళీ మేము వెళ్ళిన రోజు కొంచెం మబ్బు ఉండే, ఇంకా ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళటంతోనే ఫస్ట్ కాళ్ళు అయితే కడుక్కున్నాం. కాళ్ళు కడుక్కున్న తర్వాత పక్కకే ఇలా గోశాల ఉండే, గోశాలలోకి దర్శనం చేసుకున్నాక వద్దామని ఫస్ట్ అయితే దర్శనానికి లోపలికి వెళ్ళటంతోనే ఫస్ట్ వినాయకుని గుడి అయితే ఉంది, వల్లభ గణపతి. దేనికైనా ఫస్ట్ గణపతే ముందుంటారు కదా, అందుకే కావచ్చు ఇక్కడ కూడా ఫస్ట్ వినాయకుని గుడే ఉన్నది. అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే కొబ్బరికాయలు కొడుతున్నారు. మేము తెచ్చిన కొబ్బరికాయను కూడా ఇచ్చేసాం. లోపలికి వెళ్ళటంతోనే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళిద్దరు చూడండి ఎలా ముచ్చట పెడుతున్నారో. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ అమ్మవారికి తెచ్చిన గాజులు, పూలు అన్ని ఇక్కడే పెట్టమన్నారు, ఇక్కడ పెడుతున్నాం. శుక్రవారం రోజు ఇక్కడ చాలా రష్ ఉంటుందంట. మేము వెళ్ళడం గురువారం వెళ్ళాం, అందుకే కావచ్చు కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. మనం మనసులో అమ్మవారిని మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంటారు. అంత పవర్ఫుల్ అంట అమ్మవారు. ఇక్కడ అమ్మవారి చీరలు కూడా ఉన్నాయి చూడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. ఇక దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాం. ఇక్కడ బయట ఉన్న గోశాల దగ్గరికి కూడా వెళ్ళాం. మా ఆయనకి ఇక్కడ ఫోటో దిగుదామని చెప్పి వీడియో తీశాను, అందుకే అలా చూస్తున్నాడు. పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాం. లోపలైతే ఎవరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. భద్రకాళి అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకున్నాం.
నెక్స్ట్ ఇక ఇంకో ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటో గెస్ చేయండి. అదే మన కాకతీయ కట్టడాల్లో ఒకటైన 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా వదిన అయితే ఆమె పని ఆమె చేస్తుంది. రండి మనమైతే లోపలికి వెళ్దాం. నేను ఇక్కడికి రావడం ఇది 4th టైం. 2 టైమ్స్ స్కూల్ వాళ్ళతో వచ్చాను. స్కూల్లో చిన్నప్పుడు ట్రిప్స్ తీసుకెళ్తారు కదా, అప్పుడే 2 టైమ్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. అయినా స్కూల్ డేస్లో వెళ్ళిన ట్రిప్స్ చాలా మెమరబుల్ కదా, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మళ్ళీ అలాంటి రోజులు అసలు రావు కదా. మీరు కూడా మీ స్కూల్ టైంలో ట్రిప్స్కి వెళ్ళుంటారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్లో చెప్పండి. ఓకే, మనం ఇక టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంతైనా అప్పటి కట్టడాలు అప్పటివే కదా. ఒక్క రాయితోనే ఎంత మంచిగా కట్టారో కదా. ఒక్క ఇటుక లేదు, సిమెంట్ లేదు, రాయితోనే వాళ్ళకు నచ్చినట్టు డిజైన్ చేశారు. అయినా ఇప్పుడు జనరేషన్ ఇంత అప్డేట్ అయినా కూడా అప్పటి కట్టడాల్లాగా ఇప్పుడు కట్టినవైతే ఒకటి లేవు కదా. ఓకే, ఇక గుడి లోపలికైతే వెళ్దాం. ఇదే గుడిని త్రికుటాలయం అని కూడా అంటారంట, ఎందుకంటే లోపల 3 దేవుళ్ళు ఉంటారు. మనం వెళ్తే మనకు ఎదురుగా ఉండేది విష్ణువు, లెఫ్ట్ సైడ్ లో శివుడు, రైట్ సైడ్ లో సూర్య భగవానుడు ఉంటారంట. కానీ మనం ఇప్పుడు వెళ్తే ఒక శివుడు మాత్రమే దర్శనం ఇస్తాడు. సూర్య భగవానుడు, విష్ణువు విగ్రహాలను ధ్వంసం చేశారంట. చూసారా, ఎవరో చూడలేక ధ్వంసం చేస్తే తప్ప వాటంతట అవైతే ఖరాబ్ అవ్వలేదు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇదైతే నంది వెనకాల ఉన్న కట్టడం. లోపలికి వెళ్దాం. నైట్ ఫుల్గా వర్షం పడింది ఇక్కడ, అందుకే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. దీని లోపల ఎలాంటి దేవతా విగ్రహాలు అయితే లేవు, ఖాళీగానే ఉంది. నాకు తెలిసి ఇది నృత్యం చేయడానికి గిన ఏమైనా యూజ్ చేశారేమో, నేను అదే అనుకుంటున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి, బాగుంది కదా. ఇదంతా ఈ కట్టడం యొక్క వెనుక భాగం చూడండి. ఇక్కడ మీరు కరెక్ట్ గా గమనిస్తే పిల్లర్స్ పైన నెంబర్స్ వేసి ఉంటాయి, చూసారా. 1000 పిల్లర్స్ కదా, ఒక్కొక్క పిల్లర్ కి ఆ పిల్లర్ పైన ఆ పిల్లర్ యొక్క నెంబర్ వేసి ఉంటాయి వైట్ కలర్ పెయింట్ తో. చూడండి, 1000 పిల్లర్స్ అంటారు కదా. 1000 పిల్లర్స్ అంటే విడివిడిగా వేరువేరుగా 1000 పిల్లర్స్ అనేవి ఉండదు. ఒక పిల్లర్ లోనే 2-3 పిల్లర్స్ కలిపి ఉంటాయంట. అలా కూడా 1000 పిల్లర్స్ అని లెక్క కడతారంట. ఇక్కడ చూడండి, వైట్ కలర్ పెయింట్ తో పిల్లర్ పైన నెంబర్ వేసి ఉంది, కనిపిస్తున్నాయా. ఎక్కడైనా శివుడు ఉన్నాడంటే నంది పక్కా ఉండాల్సిందే కదా. ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఇక్కడ పెద్దగా ఉంది చూడండి. ఈ నంది చూస్తుంటే ఇప్పటికే మీకు ఒక సినిమా గుర్తు రావాలి కదా. అదే ఏంటి, వర్షం సినిమా గుర్తుందా. ఇక్కడే కదా నందికి ఒకవైపు త్రిష, ఒకవైపు ప్రభాస్ కూర్చుంటారు వర్షంలో. అప్పట్లో ఫుల్ ఫేమస్ అయిన సినిమా. ఇటు సైడ్ చూడండి, ఒక్కొక్క డిజైన్ అసలు ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఒక రాయితోనే రాయి మీద ఎంత మంచిగా డిజైన్ చేశారో కదా. అందుకే కదా అప్పటి కట్టడాలు ఎంతో స్పెషల్ అన్నది. చూసారా, రాయి మీద దేవతా విగ్రహాలను కూడా ఎంత చక్కగా చెక్కారో.
టెంపుల్ కి ఇటు పక్క సైడ్ లోనే ఒక రాగి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ ఒక శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ శివలింగం చూసారా, కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. అంతే అండి, టోటల్ టెంపుల్ అయితే వీడియోలో కవర్ చేసా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కట్టడం ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా చూసారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇక బయటకైతే వచ్చేసాం. అప్పటికే అందరం ఫుల్ ఆకలితో ఉన్నాం. తిన్న తర్వాత ఇంకొక ఫేమస్ ప్లేస్ కూడా వెళ్ళాం. ఎక్కడనేది పార్ట్ 2లో చెప్తా. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.